మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడే లేసాను నేనైతే. ఇంకా టీ చేసుకొని తాగాంలేండి. ముస్కాన్ చూడండి, ముస్కాన్ యూనిఫాము, ముస్కాన్ హెయిర్ స్టైల్ ఇంకా పెండింగ్ ఉంది, జడ వేయాలి. మా ఆసిఫ్ కూడా సేమ్. వీడైతే మొహం కడగడానికే వెయిట్ చేస్తూ ఉంటాడన్నమాట. స్నానం చేశాడు. ఈరోజు ఎందుకు తొందరగా లేచి స్నానం చేశాడంటే మీకు ఒక సర్ప్రైజ్. తనకు నిన్న కూడా సర్ప్రైజ్. చూడండి, కొత్త న్యూ షూస్ అయితే తెచ్చుకున్నాడు. దాని కొరకు ఈరోజు తొందరగా రెడీ అయిపోయాడు. లేకపోతే ఎప్పుడు లేవగానే ఏం తినాలా అంటుంటాడు. ఈసారి మాత్రం షూస్ ఆల్రెడీ ఉన్నాయి, షూస్ కొత్తవి, కాకపోతే కొంచెం సైజ్ చిన్నగా అయిపోయింది అనేసి మళ్ళీ ఈ సైజ్ తెప్పించారు. చూడండి, కొత్త షూస్. ఈ ఇయర్ తనకి గుర్తుండిపోవాలి అనేసి. సో ఇది వచ్చేసి దీంట్లో వచ్చింది. మరి ఇది ఏంటిదో ఏమో అర్థం కాలేదు. చీమల మందు అంటున్నాడు మా ఆసిఫ్. చీమల మందు, దీంట్లోకి చీమలు వస్తే తిని చనిపోతాయి అనేసి అంటున్నాడు. చూడండి, న్యూ షూస్ ఎలా ఉంది, దాని ఫీలింగ్ ఏంటిదో కనుక్కుందాము. నీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ షూస్ని చూసి? ఏముంది? హ్యాపీ ఉందా? నువ్వు చెప్పమ్మా. నీకు షూస్ కొత్తవి తెచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండింది? హ్యాపీ. వ్లాగ్స్లో చూసి తనవి కూడా కొత్త న్యూ షూసే 2 ఉన్నాయి చూడండి. ఆసిఫ్కి తెచ్చారు, కానీ కొంచెం సైజ్ చిన్నగా అయిపోయింది. అది రిటర్న్ ఇవ్వడంటావు ఆయన. వద్దులేండి. వీడు అప్పుడు స్టడీ అవర్కి వెళ్ళాడన్నమాట. సో అప్పుడు తెచ్చాము. అవి చిన్నగా అయినాయి. ఇంకా ముస్కాన్ వేసుకుంటుందిలే అన్నట్టు అలా పెట్టేసుకున్నాము. మీకు మా బ్లాగ్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీళ్ళిద్దరే కుక్ చేసుకున్నారు మ్యాగీ. చూడండి, ఇద్దరు ఒకే ప్లేట్లో తింటున్నారు. ప్యాకెట్స్ ఆడనే పడేశారు చూడండి. సో నేను కొన్ని ఐటమ్స్ తెచ్చుకుంటే అవి స్టోర్ చేస్తాను. ఇంకా దాంట్లో నుంచి తీసి అలా పెట్టేసుకున్నారు. మ్యాగీ కైసి హే? సూపర్. ఫస్ట్ వాటర్లో మసాలా బాయిల్ చేసి ఆ తర్వాత మ్యాగీ వేసి కుక్ చేశాడు ఆసిఫ్. నాకేమో అస్సలు హెల్త్ బాగలేదు. చెప్తాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఏంటిది అనేది. స్కూల్కి అయితే బయలుదేరిపోయారు నా ఇద్దరు పిల్లలు. సో నేను వచ్చి బాయ్ చెప్పేంత వరకు వాళ్ళు వెళ్ళరు. సో నేనైతే ఫోన్ తీసుకురావడానికి వెళ్ళాను, క్లిప్స్ తీసుకుందాం అనేసి. ఇంకా దాని కొరకు పాపం అలానే నిలబడినారన్నమాట. చూడండి, ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయారు. ఇప్పటి నుంచి స్నాప్చాట్లోనే తీస్తాను ఏదన్నా మాట్లాడాలి అనుకుంటాను. ఎందుకంటే అంత ఈరోజు మీకు చెప్పలేదో తెలియదు, కానీ చెప్తా అంటున్నాను. ఈరోజు నాకు పీరియడ్ డే అన్నమాట. సో నాకు తెలిసి 2 monthsకి ఒకసారి నాకు పీరియడ్ వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు అయితే సూపర్గా పెయిన్ ఉంటుంది. ఇంకా అందుకనేసి ఏం చేయలేకపోతున్నాను. నా ఫేస్ మీద అంతా చెమటలు వచ్చేస్తుంటాయి. ఈరోజు కుక్ చేద్దాము అనేసి తీసుకున్నాను. గోంగూర పప్పు చేద్దాము, ఎగ్ ఆమ్లెట్ వేద్దాము, పల్లీల పొడి, అన్నం మొత్తం చేద్దామని డిసైడ్ అయిపోయాను. కానీ ఇంకా నిన్న నైట్ నుంచి నేను పనుకోలేదు సరిగ్గా. 4 నుంచి ఇంకా నా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. నిన్ననే చూపించాను స్టవ్ ఎంత క్లీన్గా ఉందనేసి. ఇప్పుడు చాలా మెస్సీగా ఉంది. పిల్లలే పాపం మ్యాగీ వేసుకొని తిన్నారు చూడండి. మ్యాగీ వేసుకొని తిని వెళ్ళారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమంట వద్దులే అంటే ఇంకా మా ఆయన తిన్నాడు, బయట తినేస్తాడు బాగా. పిల్లలు వస్తారు కదా, మళ్ళీ పిల్లలకి మళ్ళీ పాపం ఇప్పుడే టిఫిన్ లేకుండా మ్యాగీ తింటే ఇంకా 11కే వాళ్ళకి ఆకలి అవుతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం కూడా సరిగ్గా ఫుడ్ ఇవ్వకపోతే పాపం కదా. ఇంకా పిల్లలని నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు.
నేను ఇంకా ట్యాబ్లెట్స్ తెప్పించుకున్నాను చూడండి. ఆ నొప్పికి తట్టుకోలేక 2 అయితే వేసేసుకున్నాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో కొంచెం ఈ నడుములు ఏదైతే ఉంటుందో నొప్పి కొంచెం తగ్గుతుంది. దాని తర్వాత నేను కొంచెం లేసి అన్ని పని అంతా స్టార్ట్ చేసుకుంటాను. ఫైనల్లీ సేఫ్టీ పిన్స్ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో ఈ మిడిల్ ఉంటాయి కదా పిన్స్, ఇవి చిన్నగా ఉన్నా కూడా అవి చిన్న పిన్స్ కూడా దీంట్లోనే వేసి పెట్టేసుకుంటాను నేను. ఇలా స్టోర్ ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. పెద్ద శారీ పిన్స్ ఏమో దీంట్లో పెద్దగా ఉంటాయి చూడండి. పెద్ద శారీ పిన్స్ వల్ల దాంట్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఏదన్నా కొంచెం చూడండి హెయిర్ పిన్స్ అన్నీ దీంట్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇంకా ఉన్నాయి చూడండి పిన్స్, ఇప్పుడు నిన్న తీసాను ఇవి. సో దీంట్లో పెట్టేసుకోవాలి. కిచెన్ రూమ్లో వంట స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్నానం చేసేసి వచ్చేసాను. పీరియడ్ డే ఏదైతే ఉంటుందో అప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు. ఇవల్ల దుమ్ములాగా ఉంది కదా, క్లీన్ చేయాలి. ఆల్మోస్ట్ క్లీన్ చేశాను కూడా, కాకపోతే మళ్ళీ జడ వేశాను. ఎన్ని వెంట్రుకలు ఊడిపోతున్నాయో అసలు. ఇప్పుడైతే స్నానం చేశాను కాబట్టి మీకు కనిపించడం లేవు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. చాలా బాడీ అయితే టైర్డ్గా అనిపించింది. ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్